సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి వెబ్సైట్ని మీకు పరిచయం చేద్దామని మీ ముందుకు వచ్చాను. సో ఆ వెబ్సైట్లో ఏంటంటే మనం ప్రొఫెషనల్ యాక్టర్స్ కానీ లేదా సీరియల్ యాక్టర్స్ కానీ లేదంటే ఎవరినైనా హైర్ చేసుకుని మనం అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదండి, లేదంటే ప్రమోషన్ వీడియోస్ అలాంటివి చేస్తుంటాం కదా. సో అట్లాంటివి ఏమి కాకుండా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని మనకి కావాల్సిన ఏంటంటే క్యారెక్టర్ని మనమే సృష్టించుకుని సో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అదంతా కూడా మీకు కంప్లీట్లీ వచ్చేసి ఫ్రీగా ఏంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అది ఏంటి ఎలాగా అనేది. సో ముందుగా వచ్చేసి వెబ్సైట్ పేరు వచ్చేసి మనకి UGCvideo.ai అనమాట. లింక్ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సో ఇక్కడ మనకి UGCvideo.ai అని ఉంది కదండి. సో మనకి హోమ్ పేజ్లో ఇలా ఉంటాయి అనమాట, ఆప్షన్స్ అన్ని ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ముందుగా మనం జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు అకౌంట్, మై టీము, మై అఫిలియేషన్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ సైన్ అప్ అవ్వగానే 1000 పాయింట్స్ అనేవి ఇస్తారన్నమాట. కొంతమందికి ర్యాండమ్గా 100 పాయింట్స్ అలా ఉంటాయి అనమాట. సో సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ క్రియేట్ యువర్ క్యారెక్టర్ మీద క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న క్యారెక్టర్ని నేను రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ రీక్రియేట్ చేద్దాము అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఎలా కావాలి ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ డిస్క్రైబ్ యువర్ క్యారెక్టర్ అని ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా మనం కావాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి గెడ్డం ఎక్కువ ఉండాలి, అలాగే వైట్ డ్రెస్లో ఉండాలి, రెడ్ షర్ట్ వేసుకోవాలి, బ్లాక్ ప్యాంట్ వేసుకోవాలి, ఇలా ఏదన్నా మన స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ రీజనరేట్ మీద క్లిక్ చేస్తే రీజనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్పోర్టింగ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఆ జనరేట్ అయిన ఇమేజ్ని యూజ్ చేసుకుని ఒక వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 minutes పడుతుందని ఉందన్నమాట. సో ఈలోపు సో ఇక్కడ ఇంకా ఉన్న ఆప్షన్స్ని మొత్తం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ మీకు UGC యాడ్ వీడియో ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏదన్నా ఒక వీడియో క్రియేట్ చేయాలి అంటే మీ క్యారెక్టర్ని ఇంపోర్ట్ చేసుకుని అండ్ మీకు కావాల్సిన సౌండ్ని ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ UGC వీడియో ఇవన్నీ ఉన్నాయి కదండి. సో నేను క్యారెక్టర్ మీద క్లిక్ చేశాను, చూసే క్యారెక్టర్ అంటే ఇక్కడ వచ్చింది ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్రెడీ జనరేట్ చేసుకోవచ్చు అని వచ్చింది అనమాట. సో ఇక్కడ యాడ్ క్యారెక్టర్ అండ్ రిఫరెన్స్ ఇమేజెస్ అని ఉంది కదా. సో ఇక్కడ డైరెక్ట్గా జనరేట్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఈ క్యారెక్టర్ ఉంది కదా, అది క్రియేట్ అవుతుంది ఇంకా. ఓకే, సో ఇక్కడ AI టూల్స్ ఏమున్నాయి. సో ఇక్కడ టాకింగ్ వీడియో చేయొచ్చు, మోషన్ సింక్రోనైజేషన్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్ వీడియో చేద్దాం అనుకున్నాం, ఓకేనా. సో ఇక్కడ టాకింగ్ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు సో ఇక్కడ చూడండి మీకు ఎన్ని నిమిషాలది ఏం కావాలని. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇవాళ క్రియేటివ్ స్పేస్ ఇస్ ఎంటీ అని ఉంది కదా. సో ఇక్కడ యాడ్ మై ఇన్ఫ్లుయెన్సర్ సెలెక్ట్ ఫ్రమ్ లైబ్రరీ అని ఉంది కదా. సో ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ లైబ్రరీ మీద క్లిక్ చేస్తే నేను ముందుగా అనుకున్నట్టు ఈ వీడియో, సో ఓకేనా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ట్రై కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉందన్నమాట. రైట్ ఏ స్క్రిప్ట్ అని అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హాయ్ జస్ట్ ఐ ఫౌండ్ అన్లిమిటెడ్ ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ హాయ్ హౌ ఆర్ యూ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇలా కొంచెం స్క్రిప్ట్ రాసామనుకోండి, టెక్నాలజీ క్లాసెస్. ఓకే, సో ఇలా రాసిన తర్వాత ఇక్కడ వీడియోస్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు యాడ్ వాయిస్ అన్న దగ్గర మీకు ఏదైనా వాయిస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రైబ్ యువర్ గెస్చర్ ఇవన్నీ అనమాట. క్రియేట్ మై సౌండ్ అంటే నా సౌండ్ ఇస్తుంది అనమాట, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ మై సౌండ్ దగ్గర ఇచ్చామనుకోండి, లేకపోతే ఇక్కడ యాడ్ వాయిస్ అని వచ్చు. సో ఇక్కడ క్రియేట్ మై సౌండ్ అన్న దగ్గర స్టార్ట్ రికార్డింగ్ అని వస్తుంది. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
ఓకే, అలౌ దిస్ టైమ్ అని క్లిక్ చేసాం అనుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఓకే, సో ఇలా ఒక రికార్డింగ్ అనేది ఇచ్చామనుకుందాం. సో ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ అనేది చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఆ వాయిస్ ఓకే కాబట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నా. లేదంటే మీరు ఎక్కడి నుంచైనా వాయిస్ ని మీరు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇందాక ఉంది కదా ఇక్కడ అప్లోడ్ ఆడియో దగ్గరికి వెళ్ళి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా మోషన్ వీడియోస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్స్ లో మోషన్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు కదండి. వాళ్ళందరూ ఎలా క్రియేట్ చేస్తున్నారు అంటే ఈ టూల్ ని యూస్ చేసి చాలా మంది క్రియేట్ చేస్తున్నారు. లైక్ మీకు ఎలా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మంకీ పెట్టుకుని లేదా అలాగే ఇప్పుడు డాగ్ ని పెట్టుకుని అలా క్రియేట్ చేస్తున్నారు కదా, అవన్నీ కూడా వీటిని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నారు. ఓకే, గెస్చరే కాబట్టి అవసరం లేదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో ఆటోమేటిక్గా అక్కడ జనరేట్ అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు జనరేషన్ సో ఇక్కడ 4 minutes పడుతుందని వచ్చింది అనమాట. ఓకే, సో అలా జనరేట్ అయిన వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మన సోషల్ మీడియా అకౌంట్స్ లో వాటిని అప్లోడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది ఏంటంటే చాలా ఈజీ మెథడ్ లాగా, అంటే ఎటువంటి కష్టము లేకుండా మంచిగా వెంటనే సో మనకు వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. నేనైతే ఒక 1 week నుంచి 10 days నుంచి నేను వాడుతున్నాను. సో ఇదైతే నా ఛానల్ కి, నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి బాగానే యూజ్ అవుతుంది. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ అసెట్స్ లోకి వెళ్తున్నాను. అసెట్స్ లోకి వెళ్తే ఓకేనా, సో ఇక్కడ ప్రాసెసింగ్ షుడ్ బి రెడీ ఇన్ 4 minutes అని ఉందన్నమాట. ఓకేనా, అసెట్స్ అంటే మన అసెట్స్ ఏంటి అనేది. ఓకే, సో ఇందాక ఫస్ట్ ఫోటోని క్రియేట్ చేయమని అడిగాను. ఫోటో ఆల్రెడీ రీక్రియేట్ చేసింది. లాస్ట్ టైం మనం అప్లోడ్ చేసినప్పుడు ఫోటోలో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసింది. లేదు మనం ఏదైనా కోట్ మార్చాలి లేదా హ్యాట్ తీసేయాలి, ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 3 minutes ఉంది. జస్ట్ ఒక 1-2 minutes లో అయిపోతుంది అన్నమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నా, ఐ విల్ షో ఇట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ generate video keeping a current prompt or modify అంట. The generation task has been submitted. Yeah, okay. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ జనరేట్ అవుతుంది వీడియో. 3 minutes టైం పడుతుంది అంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇందాక నాకు ఇక్కడ 1000 points ఉన్నాయి కదండి, ఇవి 950కి తగ్గినాయి అనమాట. సో ఎందుకు అంటే ఒక ఫోటోని రీక్రియేట్ చేసిన, ఫోటోని జనరేట్ చేసిన, అలాగే వీడియోని జనరేట్ చేసిన ఇక్కడ పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. అవి ఏంటంటే ప్రతి నెల వాళ్ళు పాయింట్స్ యాడ్ చేస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు. అండ్ మీకు డౌట్ రావచ్చు, సో మనకి ఇన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మరి ఈ వెబ్సైట్ ఎందుకు వాడాలి అని. సో మన ఛానల్లో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఫస్ట్ మనకి ఏదైనా ఫ్రీగా ఇచ్చారనుకోండి దాన్ని యూజ్ చేసుకోండి, అండ్ పెయిడ్ వర్షన్స్కి వెళ్ళొద్దని చెప్తాను నేను ఎప్పుడు చెప్పినా కానీ. ఓకే, సో పెయిడ్ వర్షన్స్కి ఎప్పుడు వెళ్ళాలంటే మనకి బాగా నచ్చి, సో ఇంకా దాని మీదే డిపెండ్ అయినప్పుడు సో వీ విల్ గో ఫర్ పెయిడ్ వర్షన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఆల్ టూల్స్ అంటే ఇంకేమేమి టూల్స్ ఉన్నాయి ఇవి కూడా. యూజీసీ క్యారెక్టర్స్. ఓకే, సో ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ లోపల అది అవుతా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్ గా ఉన్న ఫోటో ఇది, దాన్ని మనం రీక్రియేట్ చేసాం ఇది. ఓకేనా అండి, సో మీకు తేడా కనిపిస్తున్నట్టుంది కదా. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇలా వచ్చేసి వీడియోస్ ఇలా క్రియేట్ అవుతుంటాయి. ఇక్కడ చూడండి ఒక అడ్వర్టైజ్మెంట్ లో మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా, అలా అనేది మనకి జనరేట్ అవుతుంది. ఇంకా 2 minutes లో మనకి జనరేట్ అవుతుంది వీడియో. అలాగే ఇప్పుడు క్యారెక్టర్స్ మీ ఓన్ క్యారెక్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటోని అప్లోడ్ చేసి అది చేసుకోవచ్చు. అండ్
నేను ఇందాక చెప్పా కదా మీకు ఇన్స్టాగ్రాము అండ్ ఫేస్బుక్, యూట్యూబ్లో షార్ట్స్లో రీల్స్లో వస్తుంటాయి కదా, లైక్ క్యాట్ ఏంటంటే వంట చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు, అవన్నీ కూడా ఏంటంటే ఈ సో మనకి ఇప్పుడు యూజీసీ వీడియో డాట్ ఏఐ వెబ్సైట్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాయి. అండ్ అండ్ ఇట్లాంటి సిమిలర్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఈ వెబ్సైట్ ఏంటంటే మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉందన్నమాట. అండ్ ఎక్కువగా మన డేటా కూడా ఏం తీసుకోవట్లేదు. జస్ట్ మీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా జీమెయిల్తో సైన్ అప్ అవ్వచ్చు. లేదు నాకు జీమెయిల్ ఐడి ఇవ్వటం ఇష్టం లేదనుకుంటే నార్మల్ ఈమెయిల్ ఐడి ఏదన్నా ఒక ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసినా సరే మనం చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ సి అసలు ఇక్కడ చూద్దాం అసెట్స్ క్రియేట్ అయినాయా లేదా. సో ఇక్కడ చూడండి అసెట్స్ క్రియేట్ అని చూపిస్తుంది. సో మీకు వినిపించే ఉంటుంది. ఇక్కడ చూడండి. సో ఒక ఫోటో అనేది మోషన్ వీడియో కింద క్రియేట్ అయింది అనమాట. ఓకే, సో మనం దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనం దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేయొచ్చు, సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ నెంబర్ ఆఫ్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఏదన్నా క్రియేట్ చేసి చూద్దాం. యాడ్ వీడియో అన్నారు కదా, చూద్దాం. ఓకే, అసెట్స్లోకి వెళ్దాం. ప్రోడక్ట్, యాప్ రిఫరెన్స్, ఇమేజ్ అని అన్నారు, ఇన్ఫ్లుయెన్స్ అన్నారు, ప్రాంప్ట్ అన్నారు, వాయిస్ ఓవర్ అన్నారు. ఓకే రైట్, ఇక్కడ అసెట్స్లోకి వెళ్తే ఏమున్నాయి చూద్దాం. అసెట్స్లో ఏమి లేదు. యూ క్రియేట్ స్పేస్ ఎంటీ అన్నారు కదా. ఓకే రైట్, ఇక్కడ యూజీసీ క్యారెక్టర్స్ అన్నారు కదా, డిస్క్రైబ్ యువర్ క్యారెక్టర్ అని ఉంది. ఓకే, ఇక్కడ మనం క్యూట్ పప్పీ అని కూడా ఇవ్వచ్చు అన్నమాట. వైట్ డాగ్. ఓకే, సో ఇలా ప్రాంప్ట్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో నేనేంటంటే ఒక చిన్న డాగ్ని ఒకటి క్రియేట్ చేయమన్నాను, అది చేస్తుంది. చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు స్టైల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు దేన్ని యూజ్ చేస్తున్నారు అంటే నానో బనానా అని యూజ్ చేస్తున్నారు. నానో బనానా అనేది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, దానికి కొన్ని పెయిడ్ మనం కట్టాలన్నమాట. కాకపోతే ఈ వెబ్సైట్ ద్వారా వెళ్తే ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఒకవేళ ఇది సైన్ అప్ అవ్వాలనిపిస్తే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు సైన్ అప్ అవ్వచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పప్పిని క్రియేట్ చేయమన్నా, పప్పి క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఆ పప్పిని మాట్లాడేటట్టు వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, so thanks for watching my video friends. Thank you.